తున్నాం. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచన భాగం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యూదా. చాలు. ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే, బైబిల్లో యాకోబు అనే పేరు కలిగిన వారు, బైబిల్లో యాకోబు అనే పేరు కలిగిన వారు. యాకోబు గురించి ఈరోజు మీతో మాట్లాడటానికి కోరుకుంటున్నాను, ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మీలో ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడునుగాక. నిజంగా దేవుని వాక్యం చాలా విలువైనది. ఎన్నిసార్లు చదువుతున్నా కొత్తగా ఉంటుంది దేవుని వాక్యం. ఎందుకంటే అది దేవుడు మన కొరకే ఇచ్చిన గొప్ప ప్రాముఖ్యమైన లేఖ. ఈరోజు దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడుతుంటుండగా మీరు మరింత ఆసక్తిని చూపుతూ దేవుని మాటలు మీరు వినాలి. చాలామందిలో మనం చూస్తూ ఉంటుంటే పాటలంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, ఎంతో ఆసక్తిగా ఉంటూ ఉంటారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. ప్రార్థన అంటే ఎంతో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు, కొంచెం వాక్యం కొంచెం ప్రార్థనలో ఉంటారు. వాక్యం అంటే కొంతమందికి అదేంటో తెలియదు, పైరప్పు వచ్చి కిందరప్పని బతిమాలుతున్నట్లుగా ఉంటుంది. వాక్యం స్టార్ట్ చేసినప్పటికే వీళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తానికి ఇష్టపడుతున్నాను. ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు. వాళ్ళ తల్లి ప్రార్థన ద్వారా ఆయన గొప్ప సేవకుడయ్యాడు. సూసన్న వెస్లీ అనే ఆ తల్లి వాళ్ళ పిల్లలు ఇంచుమించు 19 మంది పిల్లలకి జన్మనిచ్చిందంట తల్లి, బంగారు తల్లి. అందులో 2 సేవకులుగా తీర్చిదిద్దింది. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. వీళ్ళిద్దరూ కూడా ప్రపంచాన్ని కదిలించారు, గొప్ప సేవకులయ్యారు. ఓ రోజు దైవజనుడు జాన్ వెస్లీ గారు దేవుని సువార్త పరిచర్యలు కొరకే ఒక ప్రాంతానికి వెళ్ళి, మీటింగ్స్కి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసిన సమయం ఆసన్నమవుతుంది. ఆ మీటింగ్లో చాలామంది మీకులాగే ఆడియన్స్, విశ్వాసులు కూర్చుని ఆ దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి పాటలంటే చాలా ఇష్టమట, ఆయనకి చాలా ఆసక్తిట. ఇదిగో సంగీతం అంటే మరీ ఇష్టమంట, ప్రాణం అంట. ఆ పాటలు విందాములే, పాటల్లో ఉందాములే, సంగీతంలో ఆనందిద్దాములే అని వెళ్ళి కూర్చున్నారట. వెళ్ళి కూర్చుని పాటల్లో లీలమయ్యి ఆ సంగీతానికి, ఆ పాటలకి ఆ మైమరిచి ఆనందిస్తూ ఉన్నారంట. ఆ సహోదరుడు అనుకున్నారట, వాక్య సమయానికి పొరపాటుని కూడా వాక్యం వినకూడదు ఈరోజు అని అనుకుని దేవుని పాటలు విందాం, ఆ సంగీతంలో ఉన్న ఆనందాన్ని, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణాన్ని అన్వయించుకుందాం అని అనుకునే వెళ్ళాడు. కానీ వాక్యం మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. చూడండి, చాలామందికి సంగీత ప్రియులు ఉంటారు, పాటల ప్రియులు ఉంటారు. కొన్ని చోట్లకి మేము వెళుతూ ఉంటాం, ఈ పెళ్ళిళ్ళు కానివ్వండి, కొన్ని చోట్లకి వెళుతూ ఉంటుంటే వచ్చే వాళ్ళు పాటలు పాడేవాళ్ళ సంఖ్యను మనం చూస్తూ ఉంటుంటే కనీసం వాళ్ళ చేతిలో బైబిల్ కూడా ఉండదు, కానీ పాటల పుస్తకం మాత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత ఇంట్రెస్ట్గా ఉంటూ ఉంటారు. ఇలాగ ఈయన పాటల్లో లీలమైపోయాడు. వాక్య సమయానికి అనుకున్నాడంట, 2 చెవులు మూసేసుకుందాం, పొరపాటును కూడా వినకూడదు అనుకున్నాడట. అలాగే 2 వాక్యాన్ని ఆ దైవజనులు ఈ సమయంలో జాన్ వెస్లీ గారు వాక్యాన్ని ప్రకటిస్తారని చెప్పినప్పటికీ 2 చెవులు ఇలా మూసుకుని ఉన్నాడంట, వినకూడదు, ఈ మాటలు వినకూడదు అని అట్లా మూసేసుకున్నాడంట. ఈ లోపల 2 నిమిషాలు అవుతా ఉంది, ఏగ ముక్కు మీద డ్యాన్స్ చేస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇట్లా అంటున్నాడంట. ఎంత అన్నా సరే కదలలేదంట ఆ ఏగ. వెంటనే 2 చేతులు తీసేసి ఆ ఈగని ఇలా అనుకున్నప్పటికీ ఆత్మ సంగతులు, సంఘంతో చెప్తున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అనే మాట వచ్చిందంట. ఆ చెవిలోకి వెళ్తే ఆ ఒక్క మాట అతని హృదయాన్ని తెరిచిందంట. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ రాత్రి కూడా దేవుడు మనతో బైబిల్లో ఉన్న యాకోబుల గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యాకోబుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఏదో ఒక మాట మీ హృదయాన్ని తెరచునుగాక. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆయన పంపించిన ఉద్దేశం నెరవేర్చకుండా తిరిగి వెనక్కి రాదు. ఖచ్చితంగా ఈ ప్రయాస ఏది వృధా కాదు. బైబిల్లో ఎంతమంది యాకోబులు ఉన్నారు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే
దానికి ఆన్సర్గా మీతో వాక్యాన్ని బోధిస్తాను. బైబిల్లో నలుగురు యాకోబులు ఉన్నారు. నలుగురు. ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన గ్రంథంలో ఒక్కరు, న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ముగ్గురు. 1+3 ఎంత? 4. నలుగురు యాకోబులు ఉన్నారు. నిజంగానే ఈ నలుగురు యాకోబుల గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. నేను ఈ వాక్యాన్ని వింటూ నేను ధ్యానిస్తూ ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను కనుక మీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ నలుగురిలో మీరు ఏ టైప్? దేవునికి స్తోత్రం. గాయకులు అనేవాళ్ళని మనం వింటూ ఉంటుంటే గాయకులు అనేవాళ్ళు 2 టైప్స్ ఉన్నారు. 1 టైప్ పాడేవారిని, పాటలు పాడేవాళ్ళని ఏమంటారు చెప్పండి? గాయకులు అంటారు. అది ఒక టైపు. రెండో టైపులు ఏంటంటే గాయం చేసేవాళ్ళని కూడా మీరు టైప్ 1 టైప్ 2 మీరు ఆలోచించుకోవాలి. సో పాడేవాళ్ళని గాయకులు అంటారు, గాయాలు చేసేవాళ్ళని కూడా గాయకులు అంటారు. ఇప్పుడు యాకోబుల గురించి మనం ధ్యానిస్తున్నాము. నలుగురు బైబిల్ గ్రంథం ధ్యానిస్తూ ఉంటే నలుగురు యాకోబులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ నలుగురి గురించి ఈ రాత్రి మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఈ నలుగురిలో మనం ఏ టైప్లో ఉన్నాము? ఒకేలా ఈ నలుగురిని గురించి ధ్యానించిన చివరిలో మీరు ఏ టైప్లో ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నారో వింటుండగానే మీ హృదయం తెరవబడునుగాక. గుడ్. పరిశుద్ధ గ్రంథంలో ఈ బైబిల్ లేఖనాల్లో యాకోబు అనే పేరు కలిగిన వాళ్ళు నలుగురు ఉన్నారు. అందులో ఫస్ట్ వన్, మొదటి వ్యక్తి చదువుదాం. ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 26 నుండి 28 వరకు మీరు చదివితే అక్కడ ఇస్సాకు రిబ్కా యొక్క కుమారుడైన యాకోబు. ఫస్ట్ వన్, ఇస్సాకు రిబ్కా యొక్క కుమారుడైన యాకోబు. చదవండి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకుని ఉండేను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఓకే, కంటిన్యూస్. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుట యందు నేర్పరి అయి వేట యందు ఏశావు నేర్పరిగా అరణ్యవాసిగా ఉండెను. ఓకే, యాకోబు సాధువై గుడారములో ఉండెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇస్సాకు రిబ్కా యొక్క కుమారుడు యాకోబు. సో ఇది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథంలో ఒకే యాకోబు ఉన్నాడు. ఆయన పేరు ఇస్సాకు రిబ్కాల యొక్క కుమారుడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇస్సాకు చరిత్ర మనకు తెలుసు, తన భార్య అయిన రెబ్కమ్మ గారి గురించి కూడా మనకు తెలుసు. అయితే వీళ్ళ కుటుంబ దాంపత్య జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే వాస్తవంగా పిల్లలు లేరు. అప్పుడు ఇస్సాకు ప్రార్థన చేశాడు. అద్భుతంగా రెబ్కమ్మ గర్భాన్ని దేవుడు తెరిచాడు. నేనంటాను చాలామంది పిల్లలు లేని వారి గురించి, స్త్రీ ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. వారికి పిల్లలు లేనప్పుడు తన భర్తే ప్రార్థన చేశాడు. నిజంగా తన భార్యను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశ్చర్యం. అయితే లేఖన యొక్క సారాంశాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటుంటే ఈ ఇస్సాకు రిబ్కాని దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం విషయంలో గొప్ప మేలు చేశాడు. నేను ఆశిస్తాను ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికల్లో ఎంతమంది జీవితాల్లో వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో యేసు నామములో మీ కన్నీటి ప్రార్థన దేవుని పాద సన్నిధికి చేరునుగాక. ఇస్సాకు రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నట్లు మీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునుగాక. వారిని జ్ఞాపకం చేసుకుని రిబ్కమ్మ గర్భములో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఆ సందర్భాన్ని ధ్యానిస్తూ ఆ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంటే లోపల ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఇంకా ఈ భూమి మీదకి జన్మనివ్వకుండానే ఆ బిడ్డలు భూమి మీద పుట్టక మునిపే లోపలున్న పెద్దోడు చిన్నోడు ఇద్దరు కవల పిల్లలు. చిన్నోడు పెద్దోడిని తన్నేస్తూ ఉన్నాడంటే, ఫైటింగ్ చేస్తున్నాడంటే ఎక్కడ? లోపల
ఆ తల్లి గర్భంలోనే. వెంటనే రిబకమ్మ ఆలోచించి, హరీడు ఇంకా భూమి మీదకి రాకముందే లోపలే తన్నేస్తూ ఉన్నాడు, అసలు భూమి మీద వస్తే అన్నయ్యని బతకనెత్తాడా అని అనుకుని ఎక్కడికి వెళ్ళాలి? వాస్తవంగా ఆమె మాట్లాడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, నర్సక్క దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ గారిని సంప్రదించాలి. కానీ ఆమె కూడా మంచి ప్రార్థనా పరురాలండి. దేవునికి స్తోత్రం. ప్రార్థించింది, దేవుడు తెలియచేశాడు. సరే, ఈ సందర్భాలు మనం చూస్తే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అందులో పెద్దోడి పేరు ఏశావు, రెండోవాడి పేరు యాకోబు. సో యాకోబు అనే మాటకి అర్థం మోసగాడు. నోట్ చేయండి, ఎవరు చెప్పండి. యాకోబు అంటే మోసగాడు. నిజంగానే పేరుకు తగినట్లుగానే ఉన్నాడు ఈ మోసాలు చేయటంలో. యాకోబు మోసగాడు అన్నట్లుగానే మోసాలు చేయటంలో అవార్డు ఇచ్చేయచ్చమాట, అంత మోసాలు చేసే మనిషిగా ఉన్నాడు. పేరుకు తగినట్లుగానే ఉన్నాడు. అన్నయ్య ఏమో అరణ్యవాసిగా వేటాడేవాడిగా ఉంటే, ఈ యాకోబు గుడార నివాసిగా ఉండి మోసాలు చేయటం ప్రారంభించాడు. ఎలా అనంటే, వాళ్ళన్న ఆకలేస్తుంది, ఆకలి తట్టుకోలేక, అరే బాబు, వాళ్ళ తమ్ముడు కూర వండుతుంటుంటే, ఆ చిక్కుడుకాయ కూర వండుతూ ఉంటుంటే ఆ కూర కావాలి. వాళ్ళ అన్నయ్య అన్నాడు, ఇస్తాను కూర, అయితే ఒక కండిషన్, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేసేయాలి. ఏషావు ఏం చేశాడంటే ఆకలితో అలమటించి పోతే పోయిందిలే అని ఆ జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. యాకోబు జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల వాళ్ళ తండ్రి అంటే ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఈ స్టోరీ మీరు చాలాసార్లు చదివి ఉంటారు. కొంచెం ఆలోచింపచేసేటట్లుగా మీతో మాట్లాడతాను. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఇస్సాకు. వృద్ధాప్యంలోకి వచ్చేసి ఆ కనుదృష్టి మందమైపోతుంది. ఆ సమయంలో, ఆ ఓల్డ్ ఏజ్ సమయంలో విచిత్రం ఏమిటంటే, ఈ తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు పుడితే పెద్దోడంటేనేమో తండ్రికి ఇష్టం, చిన్నోడంటేనేమో, మీ ఇంట్లో కూడా అంతేనేమో. చాలా కుటుంబాల్లో చూడండి, పెద్దోళ్ళంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, పెద్దోళ్ళంటే డాడీకి ఇష్టం మాట. చిన్నోడంటే మమ్మీ పార్టీ మాట వాడు. సో మా ఇంట్లో కూడా అంతే. చిన్నోడంటే, నేను లాస్ట్గా పుట్టాను, మా పెద్దక్క ఫస్ట్. పెద్దక్క అంటే మా నాన్నకి చాలా ఇష్టం. చిన్నోడంటే నేను మా అమ్మకి చాలా ఇష్టం. దేవుడికి స్తోత్రం కదా. మీ ఇంట్లో కూడా అంతే, ఇట్లాగే ఈ ఫ్యామిలీలో కూడా అంతే. ఇప్పుడు పెద్ద కుమారుడిని పిలిచి, ఏషావుని పిలిచి వాళ్ళ నాన్న చెప్తున్నాడు, నాన్న నేను ఓల్డ్ ఏజ్లోకి వచ్చేసాను, వృద్ధాప్యంలోకి వచ్చేసాను, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, నేను దీవించాలనుకున్నానని ఏషావుని పిలిచి, నేను దీవించాలనుకున్నాను, అయితే నాకు ఒక చివరి కోరిక, వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు నాకు ఒక ఆశ ఉంది. ఏంటి డాడీ, చెప్పు డాడీ అంటే, నువ్వు మంచి వేటగాడు కదా, మంచిగా వేటాడి ఒక మంచి మాంసాన్ని తీసుకురా, మాంసం తినాలని ఉంది అన్నాడు. ముసలోడు కోరిక చూడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలామంది ఇండ్లలో ముసలోళ్ళు ఉంటారు. ఓరు నాయనో, వాళ్ళ కోరికలు ఉంటే మనకి కిరాణా లిస్ట్ అని కోరుకుంటారండి వాళ్ళు. మనం తినే ఆహారం పెడితే అస్సలు పొరపాటున నచ్చదు వాళ్ళకి. మా నాయనమ్మ ఉండేది, దేవుడికి స్తోత్రం, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అస్సలు పొరపాటున ఆ రోజు మేము సేవకు వచ్చిన కొత్త కదా, విశ్వాసులు తీసుకొచ్చే ఆహారాన్ని వండి పెడతా ఉంటుంటే అవి ఈ లావుగా ఉండే ఆ బియ్యం చూసేది అటువైపు, సన్న బియ్యం కావాలనుకునేది. చాలామందికి ఈ ముసలుడు ఏమని కోరుకున్నాడంటే, ఇదిగో వేట మాంసం కావాలి. అరే బాబు ముసలోడా, ఎప్పుడో బాబు బకెట్ తనేటట్టున్నావు, ఈ టైం లేని కావాలి. చాలామంది ఇండ్లలో చూడండి ఏం కోరుకుంటూ ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు. అట్లాగని అందరూ అట్లా ఉంటారని కాదు, కొంతమంది ఉంటారు మంచిగా ఏది పెడితే తిని అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు, మంచిగానే చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో ముసలోళ్ళ కోరికలు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఓ మాట చెప్తాను, మీరు చేతులు ఎత్తి ఒకసారి అల్లెలు చెప్పండి. మీలో చాలామంది ఆ వయసులో చిన్న పిల్లల మనస్తత్వం వచ్చేస్తుంటుంది వాళ్ళకి. ఏదేదో మాట్లాడుతూ ఉంటారు.
ఇంకా చూడండి, కొంతమంది ముసలి విచిత్రమైన వాళ్ళు మాకు తగులుతూ ఉంటారు. మేము కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. ముసలి వాళ్ళు చూడండి ఎలా ఉంటూ ఉంటారంటే, అడుగుతుంది, తాత పెళ్లి చేసుకుంటావు తాత అని అడిగితే వాడు అంటాడు, ఏమంటాడు తెలుసా ముసలి తాత, ఒరే నాకెవడెత్తాడు పిల్లనే అంటే ఇస్తే ఆ వయసులో ఉండే కోరికలు చూడండి. ఈ యాకోబు కూడా మాంసం తినాలి, మాంసం కావాలి అని. సరే, ఈ మాట లోపల నుంచి వాళ్ళ అమ్మ విన్నది, రెబెకా విన్నది. విని ఈ లోపల వేటాడటం కోసం యాకోబు విన్నాడు. యాకోబు వాళ్ళ అమ్మ విన్నది. ఈ ఇస్సాకు చెప్పిన మాటలు ఏశావు విని వేట కోసమని వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఈ లోపలని వాళ్ళ అమ్మ రెబెకమ్మ ఏం చేసిందంటే, చిన్నోడంటే ప్రేమ కనుక ఆ ఆహారం సిద్ధపరిచి తానే ఒక మాంసాన్ని తీసుకొచ్చి సిద్ధపరిచి వంట చేసి, మా కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో చూడండి, వంట చేసి, ఒరే తండ్రి, నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అన్నికే ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోతాయి, కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా, ఇదిగో అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వే తీసేసుకోవాలి. సరే అడుగుతాడు వాళ్ళ అబ్బాయి యాకోబు, అడుగుతాడు, అమ్మా నాన్న గుర్తుపడతాడు కదా, అతని యొక్క వస్త్రాలకి నా వస్త్రాలకి తేడా ఉంది కదా, వాయిస్ గుర్తుపడతాడు కదా. లేదురా, నేను చెప్తాను కదా, మీ అన్న వస్త్రాలు ఇక్కడే ఉన్నాయి, అక్కడ తగిలించాడు, తీసుకుని వెళ్ళి ఆ వస్త్రాలు ధరించుకుని, ఇదిగో మేక చర్మం చూసావా, అది నువ్వు చేతులకి కప్పుకొని, ఎందుకంటే మీ అన్నయ్య రోమములు కలిగిన వాడిగా ఉంటాడు కనుక, అలాగ నువ్వు వెళ్ళి, ఒకవేళ మీ నాన్నగారు చెక్ చేసిన కనబడినట్లుగా వెళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పంపించింది వాళ్ళ అమ్మ. వెళ్ళాడు. వెంటనే వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, అరే ఇప్పుడే వెళ్ళి అప్పుడే ఎట్టో చేసావురా. ఎంత మోసంగా మాట్లాడుతున్నాడో తెలుసా, నీ దేవుడైన యెహోవా పంపించుట చేతనే దేవుడికి స్తోత్రం. చూడండి, మోసాలు ఈరోజు చాలామంది యవనస్తులు మనల్ని మోసం చేస్తున్నట్లుగా ఉంటుంది. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ తండ్రిని మోసం చేస్తున్న విధానం చూడండి. ఇందులో నేను ఒక పాఠం నేర్చుకున్నాను, అది మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత కాలంలో యవనస్తులు కూడా మనల్ని మోసం చేస్తున్న విధాలు 3 విధాలుగా ఉంటాయి, ABC. ఈ యాకోబు కూడా వాళ్ళ తండ్రిని మోసం చేస్తున్న 3 విధాలుగా ఉంది. ఏ వస్త్రం, చెప్పండి ఎలా? వస్త్రం ద్వారానే కదండి, వేరే డ్రెస్ వేసుకునే కదా వెళ్ళాడు. వస్త్రాల ద్వారా ప్రస్తుత కాలంలో చాలామంది మోసాలు చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, పెళ్లి సంబంధాలు కానీ ఫోటోలు పంపిస్తూ ఉంటారు. కెమెరామాన్ ఎట్ట తీస్తాడో తెలియదు, కానీ నిజంగా కృప, వాళ్ళకి ఎంత కృప ఇచ్చారంటే దేవుడు కెమెరామ్యాన్స్కి. అసలు ఉంది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఎంత తారు డబ్బాలా ఉన్నా సరే మళ్ళీ పువ్వులా చేస్తూ ఉంటాడు ఆయన. ఆ కృప ఇచ్చారు కెమెరామ్యాన్స్ కదా. సో ఆ ఫోటో పంపించారనుకోండి, ఫోటో చూసారనుకోండి, నిజంగా మోసపోతూ ఉంటాం. మేకప్ నిజంగానే మోసం చేస్తూ ఉంటుంది. వస్త్రాలు నిజంగా మోసం చేస్తున్నాయి. 60 ఏళ్ళ వాళ్ళు కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటే ఎట్టుంటారు చెప్పండి? దేవుడికి స్తోత్రం. మీకు కాదులే, వీళ్ళకి చెప్పాలి, దేవుడికి స్తోత్రం కదా. మోసం చేస్తా, వస్త్రాలు నిజంగా మోసం చేస్తూ ఉంటాయి. మోసాలు వస్త్రాల ద్వారా చేశాడు. అక్కడ మేక అని కనపడదు, ఒక వస్తువు కదా. మేక అనేది ఒక మేక చర్మం, అదొక వస్తువు. ప్రస్తుతం యూత్ కూడా చూస్తే అనేకమైన వాటి ద్వారా, అనేక వస్తువుల చాటింగ్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా చాలామంది మోసాలు చేస్తూ ఉన్నారు. మాటల ద్వారా యాకోబు మోసాలు చూస్తూ ఉంటుంటే, వస్త్రము ద్వారా, వస్తువు ద్వారా, మాటల ద్వారా. ఈరోజు నీ పిల్లలు కూడా నిన్ను మోసం చేస్తున్న విధానం గుర్తుపెట్టుకోవాలి. మాకు ఒక తల్లి తెలుసండి,
ఇద్దరు కవల పిల్లలు, సేమ్ ఇలాగే ఇద్దరు కవల పిల్లలు ఆ తల్లికి. అసలు ట్విన్స్ మాట. ఎటువైపు చూసినా ఎవరో గుర్తుపట్టలేము మన, అంత ఇద్దరు ఫ్రంట్ కొట్టినట్టే, ఫ్రంట్ దించినట్లే ఉంటుంది అన్నమాట. అసలు ఇద్దరు ఒకేలా ఉండరు, అసలు మనం గుర్తుపట్టలేమాట. పెద్దవాడు ఎవడో చిన్నవాడు ఎవడో తెలియదు అన్నమాట. వాళ్ళమ్మ ఎంత సెల్ఫ్ చెకింగ్ అంటే ఆ పిల్లల గురించి. ఆ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు కాలేజీలో. డిగ్రీ చదువుతుంటుంటే వాళ్ళ అమ్మ ఫోన్ కావాలంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? కీప్యాడ్ ఫోన్ ఇచ్చేది. కీప్యాడ్ ఫోన్. టచ్ ఫోన్ కొని ఇవ్వగలదు, కానీ కీప్యాడ్ ఫోన్ ఇచ్చిన వాళ్ళు ఏదో పిల్లలు వెళ్తున్నారు కదా, ఆ ఫోన్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసేది వాళ్ళమ్మ. డిగ్రీ చదువుతున్న ఆ పిల్లలు ఏమనేవారు తెలుసా? ఏంటి మమ్మీ ఈ వయసులో కూడా మమ్మల్ని ఇంత స్ట్రిక్ట్గా ఉంటారే, మీరు పాడైపోతే మిమ్మల్ని ఎవ్వరు అనరా, నన్ను అడుగుతారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లల గురించి ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్న తల్లులుగా మీరు ఉంటున్నారా? మిమ్మల్ని ఈజీగా మోసం చేస్తుంటారు పిల్లలు. ఖచ్చితంగా తల్లిదండ్రులు గుండెల్లో ఈ బాధ్యత ఉండాలి. మీ పిల్లల్ని ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉండాలి. నా దగ్గరున్న దేవుని బిడలు, సేవా పరిచయలో ఉన్న బిడల్ని ప్రతి నిమిషం వాళ్ళ గురించి నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. అక్క అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. మాటలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ చేష్టలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలాగ సేవకులు కదా, అమ్మో పొరపాటును కూడా చిన్న నింద కూడా వాళ్ళ మీద పడకూడదు. యవ్వన కాలంలో దేవుని కాడి మోయటానికి వచ్చారు కనుక ఒక తండ్రిగా ఒక తల్లిగా మా బాధ్యతలు అవి. వారిని చక్కగా దేవుని ఎదుట నిలబెట్టాలి. కానీ ఈ తల్లి ఆ పిల్లోడు మోసం చేయటానికి ప్రోత్సహిస్తుంది. మీరు వినాలి, ఇక్కడ చాలా ఆ సబ్జెక్ట్ మరలా నేను రిపీట్గా చదువుతూ ఉంటుంటే ఎన్ని పాఠాలు నేర్పించాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు తల్లులు మీరు చాలా బాధ్యత తీసుకోవాలి. మీ పిల్లలు ఏమంటే అది కొనేసి ఇచ్చేయటం కాదు, అది ఎందుకు 1-2 సార్లు ఆలోచించి వాళ్ళ మీద చాలా శ్రద్ధ తీసుకోవాలి. యాకోబు మోసగాడైపోవటానికి తల్లి ఎంకరేజ్మెంటే కారణం అనిపిస్తూ ఉంది మనకి. తల్లే పంపించింది, వెళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళు అని. ఈరోజు మీరు ఆలోచించండి, తల్లిదండ్రులుగా మీ గుండెల మీద ఎంతో భారాలు ఉన్నాయి. అయితే మీ ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి, మీ పనుల్లో పడిపోయి పిల్లల మీద శ్రద్ధ నిలపని వారిగా ఉండొద్దు. రేపొద్దున్న వాళ్ళ భవిష్యత్తు పాడవుతే చాలా ఇబ్బంది పడాలి మనం. సో మీకన్నా సేవకుడిగా నేను ఎక్కువగా బాధపడుతూ ఉంటాను. ప్రయోజనకరమైన బిడలుగానే మన పిల్లలు నిలిచి ఉందురుగాక. యాకోబు మోసం చేస్తూ ఉన్నాడండి, మోసం చేశాడు. చివరికి తన జీవితం ఏమైపోయింది అనంటే, ఎలాగ మోసం చేశాడో అలాగే మోసపోయాడు. నిజంగా పాపం మనల్ని పట్టుకుంటుందండి. మోసం ఊరకనే పోదు. ఆ మోసం మరలా రిపీట్గా ఒక బాల్ తీసుకుని ఆ గోడనేసి కొడితే ఎలా రిఫ్లెక్ట్ వస్తుంది, వెనక్కి తిరిగి వస్తుందో, చేసిన మోసం మరలా మనం అనుభవించినట్లుగా చేస్తుంది. దీనికి యాకోబు ఎగ్జాంపుల్, రిఫరెన్స్లు, ఆధారాలతో సహా నేను చెప్తున్నాను. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. యాకోబు ఎలాగ మోసం చేశాడో వాళ్ళ అన్న సాక్ష్యం ఇస్తున్నాడు. యాకోబు 27:36 మైక్ ఇవ్వండి. యాకోబు అనే పేరు వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు. ఏసావు అంటే వాళ్ళ అన్న. ఏసావు అంటున్నాడు, ఏమంటున్నాడు? యాకోబు అను పేరు అతనికి తగినదే, సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను 2 సార్లు మోసగించాడు. ఒకటి జ్యేష్ఠత్వం విషయంలో, ఇప్పుడు నాకు రావలసిన ఆశీర్వాదం విషయంలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాడు. వాళ్ళ నాన్న చెక్ చేశాడు, కానీ స్వరం మాత్రం యాకోబుది, కానీ వస్త్రం మాత్రం ఏశావుది అనుకుని దీవించేశాడు. యాకోబు
తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాల విషయంలో కూడా తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. ఏమైనా ఆ ఆశీర్వాదం తన ఎదుట ఉన్నదా అంటే, అదే యాకోబు ఎలాగ మోసం పోయాడో తెలుసా? తండ్రి దగ్గర మోసం చేసి, అన్న దగ్గర మోసం చేసి సంపాదించుకున్న ఆ ఆశీర్వాద విషయంలో ఎలాగ మోసపోయాడో తెలుసా? ఇప్పుడు వాళ్ళ అన్నకి తెలిసింది విషయం. నాకు రావాల్సి, మరలా తిరిగి వాళ్ళ అన్న వెళ్తాడు వాళ్ళ నాన్న దగ్గరికి. మాంసం పట్టుకుని వెళితే, అరే ఇప్పుడే వచ్చేలా కదా, ఎప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చాను నేను. లేదు లేదు, మీ తమ్ముడు నిన్ను మోసం చేశాడురా. కోపంతో, పగతో 400 మందిని తీసుకుని యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఈ విషయం మళ్ళా వాళ్ళ అమ్మకు తెలిసిందే. వాళ్ళ అమ్మ మళ్ళా ఎంకరేజ్ చేస్తూ ఉంది. కొంతమంది పిల్లల భవిష్యత్తు పాడవటానికి తల్లి బాధ్యత ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా తల్లి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు మన పిల్లలు, ఒకసారి తండ్రి పిల్లోడిని గద్దిస్తున్నాడు అనుకోండి, మందలిస్తున్నాడు అనుకోండి, తల్లిగా మీరు వెనక్కి వేసుకుని రాకూడదు. ఖచ్చితంగా ఇప్పుడు తండ్రి పిల్లోడు తప్పు చేసినప్పుడు మందలిస్తున్నాడు, ఖచ్చితంగా తల్లిలో వెనక్కి వేసుకు రాకండి. వాడికి భయం రాదు. నువ్వు సపోర్ట్గా ఉంటే ఇంకోసారి మళ్ళా అలాంటి తప్పాడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను ఒక చిన్న కథ చెప్తాను. అదేమిటంటే, ఒక పిల్లోడు ఆడుకుంటా ఒక క్యాండిల్ వెలుగుతూ ఉంది. ఆడుకుంటా క్యాండిల్ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మ చూసింది, వాళ్ళ నాన్న చూసింది. వాళ్ళ అమ్మ కేకేసి, ఏమండే ఆ పిల్లోడు క్యాండిల్ దగ్గరికి వెళ్ళిపోతుంటే మీరు కనీసం చెప్పరేటి? అసలు మీకు అసలు పిల్లోడనే ఆలోచన లేదా మీకు? అక్కడికి వెళ్తే చేతులు కాలుతూ ఉంటాయి, చెప్పాలి కదా, ఇలా లాగాలి కదా. వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? నేను చూస్తున్నాను వాడిని, ఒక్కసారి కాలిందనుకోండి, రెండోసారి మాట్లాడండి, రెండోసారి వెళ్ళాడు. నేను ఇక్కడ లేకపోయిన వెళ్ళాడు. ఈరోజు ఇంత స్ట్రిక్ట్గా ఉన్న తల్లిదండ్రులు ఉన్నారండి. ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు గురించి కలలుగా అంటున్నాం. ప్రతి తల్లి తండ్రి సేవకుడిగా నేను కూడా మీ పిల్లలు బాగుండాలనే అభిప్రాయంతో చెప్తున్నాను ఈ మాటలు. స్ట్రిక్ట్గా ఉండండి, ఆసక్తినిగా ఉండండి. ఈ సందర్భాన్ని మనం చదువుతూ ఉంటుంటే, ఇంత మోసం చేసిన యాకోబు ఎలా మోసపోయాడు తెలుసండి. వీళ్ళ తల్లి మళ్ళీ చెప్పింది, ఒరే మీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, నువ్వు అర్జెంటుగా మళ్ళీ మావయ్య ఉన్నాడు, మావయ్య ఇంటికి వెళ్ళిపో అని పంపించేసింది. వెళుతున్న దారిలో చీకటి పడితే రాయి తలగాడిగా పెట్టుకుని పడుకుంటాడు, కలగంటాడు. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంటే వాళ్ళ మావయ్య ఇంటికి వెళతాడు. లాబాను వాళ్ళ మావయ్య, పేరే లాబాను, ఎంత పేరుకు తగినట్లుగా ఎంత లాభాన్ని ఆశించేవాడో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పేరుకు తగినట్లుగానే ఉన్నాడు వాళ్ళ మావయ్య కూడా. వెళ్ళిన వెంటనే మనోడు ప్రేమలో పడ్డాడు. స్తోత్రం. ఈరోజు ఎంతోమంది యవనస్తులు ప్రేమలో పడిపోతూ ఉన్నారండి. ప్రేమలో పడ్డాడు యాకోబు, ప్రేమలో పడ్డాడు. రాహేల్ని చూసి 7 సంవత్సరాలు ప్రేమించాడంట. యాకోబు నీ ప్రేమ ఏంటి? 7 years ఏమనుకుంటున్నావు అసలు? ఈరోజు యవనస్తులను అడగండి, ఎందుకురా వదురు, మీరు ప్రేమిస్తే తెలుస్తుంది అంటాడు ఒకడు. నేను హృదయం ఇచ్చేసాను తెలుసా, ఎంత చెప్పినా వింటలేదండి ఈరోజు. అసలు నేను ఈరోజు ఉదయకాలం కూడా నేను జ్ఞాపకార్థ కూటానికి వెళితే అక్కడ నాతో ఉన్న సేవకులు చెప్తున్నారు, ఆయన ఒకప్పుడు చాలామందిని యూత్ నడిపించారంట. ఆ బ్రదర్ చెప్తున్నారు, బ్రదర్ మేమున్న టైంలో ఎంతోమంది ప్రేయర్కి రమ్మని చెప్తే ఎంతమంది యూత్ను గ్యాదర్ అయ్యేవారంటే అంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు యూత్ని ఎంతమందిని గ్యాదర్ చేద్దామన్నా వాళ్ళు దొరకట్లేదన్నా. మెసేజ్ పెడతా ఉన్నాం, వాట్సాప్లో పంపిస్తూ ఉన్నాం, ఫోన్ కాల్ చేసి రమ్మని చెప్పిన అస్సలు యూత్ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి అస్సలు మాట వినే స్థితిలో లేరు. ఇప్పుడు యాకోబు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడిన తర్వాత 7 సంవత్సరాలు ప్రేమిస్తే వాళ్ళ మామయ్య యాకోబు ప్రేమకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా?
లేయమ్మనిచ్చి పెళ్లి చేశాడు. ఏంటి మామయ్య ఇటు మోసం చేసావంటే, పెద్దోళ్ళకి పెళ్ళి అవ్వకుండా చిన్నోళ్ళకి పెళ్లి చేయకూడదు అని సింపుల్గా తప్పించుకున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ అన్నయ్యని మోసం చేసిన మోసం యాకోబు కూడా మోసపోయాడు వాళ్ళ మామగారి చేతిలో. మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆయనకంట 14 సంవత్సరాలు అంట. అస్సలు 1 ఇయర్లాగా కూడా లేదంట ఆయనకి. స్తోత్రం చెప్పండి. ఆ మాటలు చదువుతూ ఉంటుంటే అలా ఉంది. అస్సలు 1 ఇయర్లాగా కూడా లేదంట, కొద్దిగా ఉన్నట్టు అనిపించిందంట. అందుకే ప్రేమ గుడ్డిది, ప్రేమ అని గురించి చాలా మాటలు చెప్తూ ఉంటారు. ఈరోజు మీరు ఆలోచించి మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి. యాకోబు ప్రేమలో పడ్డాడు, మోసపోయాడు, మోసం చేశాడు, మోసపోయాడు. వాళ్ళ మామ ఏం చేశాడు తెలుసా? తనకి జీతం ఇస్తా అని చెప్పి 10 సార్లు మార్చాడండి. అర్థమవుతుంది, నేను మోసం చేశాను కాబట్టి ఇలాగయ్యింది అని అనుకుంటా ఉన్నాడు. మీరు కావాలంటే ఆ రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను, చూడండి లేఖనాల్లో. ఆదికాండ గ్రంథం 29:25, 31:7 మీరు నోట్ చేసేసుకొని చదవద్దు, టైం లేదు కనుక. 29:25, 31:7 అది మాత్రం చదవక 31:7 మాత్రం మీరు చదివితే ఇలా అంటుంది, నీ తండ్రి నన్ను మోసం చేశాడు, 10 మార్లు నా జీతం 10 సార్లు నా జీతాన్ని మార్చేశాడు. ఎంత దారుణం అండి. జాకబ్ వాట్ ఈస్ ప్రాబ్లం? ఏమైంది నీ పరిస్థితి అంటే, నేను చేసిన మోసం నన్నే పట్టుకుంది. అందుకే ప్రభు చెప్పాడు కదా, మనుష్యుడా మోసపోకండి, దేవుడు వెక్కిరించబడు. ఏ విత్తనాన్ని విత్తుతావో దాన్ని కొయ్యాలి నాయన. కొబ్బరి విత్తనం వేసి తాటికాయ రావాలంటే ఏడొస్తుంది. జాన్ చెట్టు పాతి యాపిల్ చెట్టు కావాలి, యాపిల్ ఫలం కావాలంటే ఏడొస్తుంది? లేదు, నువ్వు విత్తింది కొయ్యాలి అన్నట్లుగానే యాకోబు జీవితంలో. ఇంకా చెప్పనా, యాకోబు ఎంతగా మోసం చేశాడు, ఎంతగా మోసపోయాడో తెలుసా? యాకోబు ఒక వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర మోసం చేశాడు. సేమ్ ఒక్కడు తండ్రిని మోసం చేస్తే ఒక్క యాకోబుని 10 మంది పిల్లలు అదే వస్త్రాన్ని తీసుకుని మోసం చేశారు. అసలు బైబిల్ ఎంత గుణపాఠం చెప్తుందండి బాబు. అసలు చదువుతుంటుంటే గుండెలు బద్దలైపోతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఒక్క వస్త్రం, ఒక్క అబద్ధం ఆడితే 10 మంది కొడుకులు కలిసి ఒకే అబద్ధం ఆడి 10 మంది మోసం చేశారు యాకోబుని. ఇప్పుడు యోసేపుని గుంటలో పడేసి ఏమైపోయాడు అని అడిగితే ఏం చెప్పారు చెప్పండి? ఆ వస్త్రం చూపించి, ఇదిగో ఏ వస్త్రాలతో మోసం చేశాడో అదే వస్త్రాలతో మోసపోయాడండి. నువ్వు అనుకుంటావు నా కన్నులే కదా, నువ్వు ఏ కన్నులు చూస్తున్నావో ఆ కన్నులే నేను పాపంలో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఏ మాట మాట్లాడుతావో అదే మాట నిన్ను మోసం చేస్తుంది. ఒక్కరి గురించి అబద్ధంగా మాట్లాడితే మరలా అదే మాట నువ్వు ఇబ్బంది పడాలి. అందుకనే ఈ యాకోబు ఎంతగా మోసం చేస్తా, చివరికి అన్నోళ్ళు వస్తూ ఉంటుంటే 400 మందితో వస్తూ ఉంటుంటే భయం పుట్టి చివరికి ఎబ్బోకు అనే రేవు దగ్గరికి వెళ్ళి ఒక్కడే మిగిలిపోయాడంటే యాకోబు. తన భార్య ఆస్తులు అన్నీ తిరిగి వాళ్ళని పంపించేశాడు. ఆ రాత్రి ఒక్కడే యాకోబు దేవునితో పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. చప్పట్ల కొడుతో సరి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఆశపడుతున్నాను, మోసంలోనే ఉండిపోవద్దు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినట్లు నీ జీవితం అలాగ మారునుగాక. మీరు అడగవచ్చు, బ్రదర్ ఒక్క వ్యక్తి అబద్ధం ఆడితే వాళ్ళ 10 మంది పిల్లలు అబద్ధం ఆడారు కదా, ఆ రిఫరెన్స్ మాకు చెప్పండి అంటారా? చదువుకోండి. ఆదికాండం 37వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారిన రిఫరెన్స్ ఇస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ
యాకోబు ఇశ్రాయేలుగా ఎలాగ మారాడో దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటంటే నా పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా మారుతుంది అని చెప్పినాడు ప్రభు. ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో అలాగ మారిపోయే కృప దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, భర్త విషయంలో భర్తగా నువ్వు ఎప్పుడు కూడా నీ భార్యను మోసం చేయొద్దు. భార్య విషయంలో చెప్తున్నాను, భార్యగా దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చాడు, నీ భర్తని ఎప్పుడు మోసం చేయొద్దు. పిల్లల విషయంలో చెప్తున్నాను, తల్లిదండ్రులని ఎప్పుడు మోసం చేయొద్దు. ఒకవేళ వాళ్ళ కన్నులు కప్పి మీరు మోసం చేసినా రేపొద్దున మీరే మోసపోవాలి. డబ్బు విషయం కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు, ఐశ్వర్యం విషయం కావచ్చు, మీ భక్తి విషయాలు కావచ్చు, అస్సలు ఎవరిని మోసం చేద్దామని అనుకోకండి. తప్పకుండా ఈ వాక్యం మిమ్మల్ని దర్శిస్తూ ఉంది. యేసు నామములో పరిపూర్ణమైన మార్పు కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అనండి. ఇంకా చెప్పాలనంటే అందం, మీరు ఫిల్లింగ్ ద బ్లాంక్స్, అందం, మోసం, సౌందర్యం, అందం విషయంలో కూడా చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒరిజినాలిటీ మనకు తెలియదు. మేకప్, మేము సేవ పరిచర్కి ఇంకా అప్పుడు రాలేదు, విశ్వాసిగానే ఉన్నానప్పుడు సేవకులు దగ్గర పరిచర్యకి వెళ్ళాను. పరిచర్య చేసి ఏదైనా పరిచర్య ఉంటే చెప్పేవారు, చేసి మరలా కాలేజీకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఒక పాప అప్పుడు తడికిలతో కట్టిన చర్చ్ అది. తడికిలు అంటే దళ్ళు కడతాం కదండి, కొబ్బరి తడికిలతో దడి కట్టుకున్నారు చర్చ్ అది. పాక ప్రారంభ సేవది. నేను మందిరానికి వెళ్ళైతే సేవకులు అన్నారు, వెస్లన్న ఇక్కడ పరిచర్య ఉంది చేయి అని చెప్తే ఆ పరిచర్య చేసేసి వెళ్ళిపోదాం అన్నప్పటికీ రండి నాన్న ఈ పాప బర్త్డే అంట ప్రార్థన చేద్దామని పిలిచారు. సరే మేము వెళ్ళాము. ఉన్నాను నేను, నాతో పాటు ఇంకో కన్నీ ఉన్నాడు. కేక్ తీసుకొచ్చింది ఆ పాప. మహా ఉంటే 5 years ఉంటుంది ఆ పాపకి. 5 years ఉంటుంది అంతే. ఫస్ట్ క్లాస్ చదువుకునే పాప. కేక్ తీసుకొచ్చారు. ఆ కేకు అక్కడ పెట్టారు. చక్కగా ప్రార్థన చేసి సేవకులు కేక్ కట్ చేశారు. హ్యాపీ బర్త్డే టు, మీరు అలా ఫిక్స్ అయిపోవాలి, మీరు అందులోకి ఇన్వాల్వ్ అయిపోవాలి. మీరు అలాగా మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయాం. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అని ఎడి తిరిగింది ఆ పాప. ఎడి తిరిగితే ఈ జడ వెళ్ళి ఆ తడికిలో ఇరుక్కుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని ఇంకా తిరగట్లేదు, ఇలా ఉండిపోయింది. అమ్మ ప్రైజ్ లార్డ్ వెళ్ళమ్మా అంటే ఇలా ఉంటుంది. ఇలా వెళ్ళినప్పటికీ సవరం జడ ఊడిపోయింది అక్కడ. నేనంటాను, మీలో చాలామంది ఉంటారు ఒరిజినాలిటీ కనపడనుగాక, దేవునికి స్తోత్రం. లేనిది ఎందుకు నిజంగా ఒకవేళ ఆ సవరం ఏదయ్యిందో దేవుడికి స్తోత్రం. ఎందుకు వచ్చింది? వద్దు, మోసం ఎవరిని చేయొద్దు. పురుషులు కూడా, మిమ్మల్ని కూడా చెప్తున్నాను, వద్దు, అస్సలు ఏ విషయంలో మోసపోవద్దు, మోసం చేయొద్దు. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. హుషారుగా ఆమేన్. గుడ్. రెండో సందర్భంలోకి వెళ్ళిపోదాం. ఈ మోసగాడు ఏమైపోయాడంటే ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఒక్క యాకోబు గురించి ఇంత మట్టుకు సరిపోతుంది. ఇంకా చెప్పమంటారా? చెప్తాను. హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇశ్రాయేలుగా మారిపోయాడు అంతే. అందుకే చెప్పారు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఈ యాకోబు మారిన తర్వాత తన గర్భంలోంచి 12 మంది వచ్చారు. ఆ 12 మందే గోత్రాలు ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. ఎంత దీవెన! నేనంటాను, మోసంలో ఉండిపోతే దీవెన లేదు. మోసగాడు ఏమయ్యాడు? మారిపోయాడు. సో మీరు టిక్ చేసుకుని స్టార్ అని పెట్టుకుని మోసగాడు మారిపోయాడని పెట్టుకోండి. మోసగంలోనే ఉండిపోలేదు, మారిపోయాడు, నిజంగా మారిపోయాడు. మేము ఎర్రవంతం దగ్గర ఉన్నప్పుడు పరంజ్యోతి స్కూల్ దగ్గర నుంచి రెడ్ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళింది మన పరిచర్య. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక తమ్ముడు వచ్చేవాడు. ఆ తమ్ముడు దేవుని మాటలు విన్నాడు. దేవుని వాక్యం విన్న తర్వాత హృదయం తెరవబడి అద్భుతంగా మార్పు వచ్చింది. నేను సాక్ష్యం చెప్పమన్నాను, తమ్ముడా నువ్వు ఎలా మారావు. నేను చాలామంది కొత్త వాళ్ళు పరిచయమైనప్పుడు వాళ్ళని వ్యక్తిగతంగా అడుగుతాను, నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేవారు, నువ్వు ఎలా మారావు, క్రీస్తులోకి రాకముందు ఎలా, మారిన తర్వాత ఎలా అడుగుతాను. ఆ తమ్ముడు నాతో చెప్పిన మాట ఏంటంటే,
వాళ్ళ సొంత అక్క, వాళ్ళ సొంత ఆ తమ్ముడు అక్క వాళ్ళకు చెల్లి, ముగ్గురు మాట ఆ కుటుంబం. నర్సుగా చేసేదంట. వాళ్ళ అక్క డ్యూటీకి వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క పర్సులో ఏటీఎం కార్డు తీసేసుకుని, పిన్ నెంబర్ తెలుసు కనుక ఇంచుమించు వాళ్ళ అక్క శాలరీ నెలకు వచ్చినప్పుడు 10,000 సంపాదిస్తుంది నర్సుగా. ఆ అకౌంట్లో 50,000 ఉంటే 50,000 డ్రా చేసేసాడు. మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంచి మిగతా అమౌంట్ అంతా తీసేశాడు. ఆ తమ్ముడు స్వయంగా ఒప్పుకున్నాడు నా దగ్గర, అన్నయ్య నేను మా అక్క ఏటీఎం కార్డు నేను తీసేసుకుని పర్సులోంచి డబ్బులు కొట్టేశాను అన్నయ్య. ఎవరు మార్చారు నీ హృదయం? దేవుడే మార్చాడు అన్నయ్య. నేను అన్నాను, మరి ఆ 50,000 ఖచ్చితంగా ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తానన్నయ్య, అందుకే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యానన్నయ్య అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మారాలి. పాత యాకోబులా ఉండకూడదు, మారిన ఇశ్రాయేలుగా నువ్వు ఉండాలి. ఆమేన్. గుడ్. రెండవ యాకోబు గురించి ధ్యానం చేద్దాం. ఒకటి, ఇస్సాకు రిబ్కా యొక్క కుమారుడైన యాకోబు. రెండవ యాకోబు. మత్తయి సువార్త, న్యూ టెస్ట్మెంట్లో ఉన్నారు ఈ ముగ్గురు, చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, ఓకే, అతని సహోదరుడు ఆంద్రేయ, ఓకే, జబదయి కుమారుడగు యాకోబు. చాలు. రెండవ వ్యక్తి పేరు నోట్ చేయండి, జబదయి కుమారుడైన యాకోబు. చెప్తారు ఒకసారి మీ నోటితో, జబదయి కుమారుడగు యాకోబు. జబదయి కుమారుడైన యాకోబు. జబదయి ఎవరయ్యానంటే యాకోబు వాళ్ళ తండ్రి. ఈ వ్యక్తి అపోస్తులలో 12 మంది శిష్యులు ఉన్నారు కదా, పేతురు, ఆంద్రేయ, వీళ్ళు. అందులో ఒక శిష్యుడు, అపోస్తులుడైన ఒక శిష్యుడు. జబదయి కుమారుడైన యాకోబు ఒక శిష్యుడు. ఈ వ్యక్తి గురించి మనం ధ్యానించాలంటే, ఆలోచించాలంటే కొంచెం బయోడేటా. ఈ యాకోబు, యాహాను వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాట. యాకోబు, యోహాను, బైబిల్లో మనం చదువుతాం కదా, యాకోబు, యోహాను వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళకి ప్రభు ఇంకొక పేరు కూడా చెప్పారు, వాళ్ళకి ఇంకొక పేరు కూడా పెట్టాడు. ఎందుకంటే వీళ్ళు బాగా ఉరిమిడి వారని, తొందరపడిపోతూ ఉంటారని బోయోనెర్గస్సు అని పేరు పెట్టాడు దేవుడు వాళ్ళకి. మీరు మార్కు 3:17 తర్వాత చదువుకోండి. మార్కు 3:17లో ప్రభువే వాళ్ళకి ఒక పేరు పెడుతున్నారు. వీళ్ళిద్దరికీ బోయోనెర్గస్సు అనే పేరు పెట్టాడు దేవుడు. ఎందుకంటే బాగా తొందరపడుతున్నారు అన్నమాట. వీళ్ళు ఎక్కువగా ఉరిమిడి శబ్దం ఇచ్చినట్లుగా తొందర ఎక్కువగా ఉంటున్నారు అన్నమాట. ఆ పేరు పెట్టాడు ప్రభు వాళ్ళకి. ఓకే, ఇక వీళ్ళ తల్లి అంటే జబదయి కుమారుడైన వాళ్ళ తల్లి పేరు సలోమి. ఈమె ఎంత మంచి తల్లి అంటే, నిజంగా తల్లి అంటే ఇలా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు కొడుకుల గురించి ఆ తల్లి కన్న కళ ఏమిటంటే, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది సలోమి అనే తల్లి, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు. అయితే ఆ 2 కుమారుల గురించి నేను ఏమనుకుంటున్నాను తెలుసా? ఇదిగో ప్రభువా, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడి ప్రక్కన ఒక కుమారుడు కూర్చోవాలి, నీ ఎడం ప్రక్కన ఇంకొక కుమారుడు కూర్చోవాలని ఇలా ఆశపడుతున్నానయ్యా, ఇలాగ అడుగుతున్నానయ్యా అని ఆ సలోమి అని పిలువబడుతున్న తల్లి తన కుమారుల గురించి ప్రభుని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంది. ఎంత మంచి తల్లి అండి. మనకి 2 కుమారులు ఉంటే వాళ్ళని ఏమనుకుంటామంటే, ఒకటి డాక్టర్ చేయాలి, మరొకటి ఇంజనీర్ చేయాలనుకుంటాం. సో ఒక్కడిని సేవకి ఇవ్వాలనుకునే తల్లులు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? ఈ తల్లి అనుకుంటుంది, ఒకడిని నీ కుడి ప్రక్కన ఉండాలి, ఇంకొకడు ఎడం ప్రక్కన కూర్చోవాలి. ప్రభు అన్నాడు, అమ్మ నీ ఆశ చాలా బాగుంది, కానీ అది తండ్రి ఆధీనంలో ఉంది అని ప్రభు చెప్పాడు. అయితే ఈ శిష్యుడి గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఈ జబదయి కుమారుడైన యాకోబు గురించి నేర్చుకోవాల్సిన పాఠం, ఒక పాఠం అంటే ఒక్కొక్క శిష్యుడు లేదా ఒక్కొక్క యాకోబు గురించి ఒక్కొక్క విషయాన్ని మాత్రమే మీకు చెప్తా ఉన్నాను.
ఇతని గురించి ఇతనిలో ఉన్న మంచి క్వాలిటీ ఏమిటి అని అంటే, ప్రియమైన శిష్యుడు అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకో తెలుసా? పేతురు, యాకోబు, యోహాను. చెప్తారు ఒకసారి? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ ముగ్గురు కూడా యేసు ప్రభుకి ఇష్టమైన శిష్యులు, ప్రియమైన శిష్యులు. అంటే 12 మంది ఉన్నారు అపోస్తులు. 12 మందిలో ముగ్గురే యేసు ప్రభుకి దగ్గరగా ఉండేవాళ్ళు మాట. అందుకే ప్రభు వాళ్ళని బాగా ప్రియమైన శిష్యులుగా పిలుస్తూ వచ్చాడు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు తెలుసా? ప్రభు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడు. కొండ ఎక్కడం ఈజీగా ఉంటుందా? కొండ దిగటం ఈజీగా ఉంటుందా చెప్పండి? కొండ ఎక్కటం చాలా కష్టం, కొండ దిగటమే ఈజీ. అప్పు ఎక్కాలంటే కష్టం, డౌన్ అంటే నువ్వు ఎక్సలేటర్ పట్టుకోకపోయినా పర్లేదు, ఇలా ఉంటే చాలా అలా డౌన్కి వెళ్ళిపోతుంటావు. సైకిల్ అయినా సరే, బైక్ అయినా సరే. ఎర్రంతిని ఎక్కడం ఈజీయా, దిగడం ఈజీయా? దిగడమే ఈజీ. కొండ ఎక్కడం చాలా కష్టం. దేవునికి ఎంత ఇష్టమైన శిష్యులుగా ఉన్నారంటే, రూపాంతర మహిమను చూపటానికి తీసుకెళ్ళినప్పుడు ఈ యాకోబును కూడా దేవుడు తీసుకెళ్ళాడు. పైకి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. మీకు చదివిస్తాను ఆ మాట. లూకా సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలు, లేదా మత్తయి సువార్త 17వ అధ్యాయం 1, 2 వచనాలు. ఈ 2 రిఫరెన్స్లో సేమ్ వర్డ్స్ ఉంటాయి. లూకా సువార్త 9, 28, 29, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1, 2 వచనాలు. చదువునాను. 6 దినములైన తర్వాత 6 దినములైన తర్వాత 7వ దినమున యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని, యోహాను ముగ్గురిని వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందెను. నిజంగా దేవునికి ఎంత ఇష్టమైన శిష్యుడంటే అంత ప్రియమైన వాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీరు స్టార్ అని గుర్తుపెట్టుకుని ప్రియమైన శిష్యుడు అని నోట్ చేసుకోవాలి. ఈ శిష్యుడు నిజంగానే దేవునికి చాలా ప్రియమైన వాడు. అందుకే ఆ మహిమ చూసేటట్లుగా తీసుకుని వెళ్ళాడు శిష్యుడిని. నేను అంటాను, దేవుడు దృష్టిలో ఆ శిష్యుడు ప్రియమైన వాడిగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ప్రియమైన కుమారుడిగా ఉండాలి. అందరికీ ఉండదండి ఆ బాధ్యత. ఎత్తైన కొండ ఎక్కడం అంటే, కొండ ఎక్కేటప్పుడు కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, అది చాలా భారమైంది. సేవలో కూడా, విశ్వాస జీవితంలో కూడా అందరికీ ఉండదు ఈ భారం. అది కొంతమందికే ఆ భారం ఉంటుంది. పరిచర్య గురించి అయినా, సేవను గురించి అయినా, ప్రియమైన శిష్యుడిగా కొంతమందే ఉంటారు. అందులో ఈ జబదయి కుమారుడైన యాకోబు ఉన్నాడు. నేను అడుగుతున్నాను, నీవు కూడా అలాగ ప్రభుకి ప్రియమైన శిష్యుడిగా ఎందుకు కాకూడదు? రూపాంతర మహిమను చూసేటట్లుగా నువ్వెందుకు ఉండకూడదు? ప్రభా, ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను కూడా ఎక్కించయ్యా, ఆ మహిమ చూడాలి నేను కూడా, అలాంటి శిష్యుడిగా నన్ను తీర్చిదిద్దు అంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను అలాగ వాడుకునుగాక. సేవలో ఉన్న బిడ్డలను ఆయనకి ఇష్టమైన శిష్యులుగా మార్చునుగాక. నిజమే, మనము సేవకులుగా దేవునికి ఇష్టమైన శిష్యులుగా మారాలి. మన ఇష్టం ఎప్పుడు కాదు సేవలో. ప్రభువా, నీకు ఇష్టమైనది ఏంటి అని అంటే చాలా చెప్తారు. మీకు ఇష్టమైన ఆహారం గురించి మాట్లాడతారు, మీకు ఇష్టమైన వస్త్రాల గురించి మాట్లాడతారు, మీకు ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడతారు. కానీ దేవునికి ఇష్టమైన సేవ మనం చేయాలి. ఇంకా చెప్పుకోవాలంటే, ఈ శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నాడండి. ప్రభుతో కూడా ఆ కొండ మీద ఉండిపోయాడు, ప్రభుతో కూడా ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ప్రభుతోనే ఉండాలి. ప్రభులోనే ఉంటే ఆ మహిమ ఎంతో ఉన్నతంగా ఉంటుంది. చివరికి ఈ శిష్యుడు చేసిన సేవను గురించి
చరిత్రలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన సేవ చేసిన కాలం, పరిచర్య ముగింపు, సేవలో ఎంత ప్రయాసపడ్డాడంటే అంత ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. అంత దేవునికి ఇష్టం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నంతగా ప్రయాసపడ్డాడు అపోస్తులుడైన జబదయి కుమారుడైన యాకోబు. ఒకసారి హేరోదు ఇతన్ని ఎలాగైనా చంపించాలని పట్టుకుని చివరికి ఈ వ్యక్తిని చంపించాడు. హేరోదు చంపించేశాడు. అలాగ ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిపోయాడు. అంత ఇష్టమైన శిష్యుడిగా మారిపోయాడు. మీకు చదివిస్తాను ఆ మాటలు ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుగా విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 12:1-2 వాక్యాలు చదవగా విందాం. దాదాపు అదే కాలమందు ఆ రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించేశాడండి. హేరోదే కత్తితో ఖడ్గంతో చంపించి హతసాక్షి అయిపోయాడండి ఈ యాకోబు. ప్రియమైన శిష్యుడిగా ఒక బలమైన సేవ చేశాడు. చరిత్ర ఇతని గురించి ఏం చెప్తుందంటే, స్పెయిన్ అనే ఒక దేశానికి వెళ్ళి చాలా కష్టపడి సేవ చేశాడు. యూదుల్ని ఈ కొంత రోమా చక్రవర్తి కొంతమంది తీసుకుని వెళ్ళిపోతే అందులో చెరగా వెళ్ళిపోతున్న వాళ్ళని విడిపించి ఆ స్పెయిన్ అనే దేశంలోకి వెళ్ళి అద్భుతమైన సేవ చేసి అద్భుతమైన మందిరాలు కట్టి దేవుని కొరకు సాక్షిగా నిలబడిపోయాడు. ఈ హేరోదు ఇతన్ని చంపించిన తర్వాత ఇతని యొక్క శవాన్ని ఒక పడవలో చరిత్రలో యొప్పే నుంచి గలిలయ వరకు ఆ పడవలో అతని శవాన్ని పడవలో పెట్టి పంపించేశాడంట. పంపించేస్తే 7 రోజులు ఆ పడవలా ప్రయాణం చేసి ఒక ప్లేస్కి వెళ్ళిందట. ఆ ప్రాంతం పేరు కూడా చరిత్రలో ఇలా రాయబడి ఉందన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాణి గారు ఉన్నారు. ఆమె పేరు లూఫా అనే రాణి గారు. ఆ రాణి ఏం చేసిందంటే, ఇలాంటి శవం ఇక్కడ తీసుకొచ్చారేంటి, అసలు ఈ శవం ఉండకూడదు అని అనుకుని ఏం చేసిందంటే, ఆమె 2 ఆంబోతుల్ని, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, 2 ఆంబోతుల్ని సెట్ చేసి దానిపైన ఒక బండిలాగా పెట్టి ఆ 2 ఆంబోతుల్ని బండి కట్టి ఆ బండి పైన ఈ యాకోబు గారి యొక్క శవాన్ని పెట్టి తీసుకుని ఆ ఆంబోతులు ఇలా తీసుకుని వెళ్ళిపోమని పంపించేసిందంట. వెళితే ఆంబోతులకి మనిషి శరీరం కనబడితే ఏం చేస్తా చెప్పండి, తినేస్తాయి. ఏం చేసింది తెలుసా, ఆ ఆంబోతులు అలాగలా తిరిగి మరలా రాణి గారి దగ్గర తీసుకొచ్చి పడేసినాయి అంట. ఏమీ చేయలేదంట. చరిత్ర ఏమని రాస్తారంటే, బైబిల్ చరిత్రలో ఏమని రాస్తారంటే, ఈ యాకోబు శరీరాన్ని తీసుకొచ్చి ఆ రాణి ఎదుట తీసుకొచ్చి పెడితే ఆ రాణి నిజంగా వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, ఆంబోతులు కూడా ఏమి చేయకుండా మరలా తీసుకొచ్చి నా దగ్గర పెట్టినాయి అని మారు మనసు పొందిందంట. బాప్తిసం తీసుకుందంట ఆమె. చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నిజంగా ఆయన చావు ద్వారా కూడా ఒకరు రక్షించబడ్డారు. అబ్బా, ఎంత చక్కని యాకోబు బాబు, జబదయి కుమారుడైన యాకోబు. నిజంగా బట్టి శ్రీనాన్న గారు మాట చెప్తూ ఉంటారు, ఆయన గద్దిస్తూ చెప్తూ ఉంటారు వాక్యాలు. ఒకవేళ దేవుడు నాకు ఆ ఆయుష్ ఇచ్చినా, ఒకవేళ నేను చనిపోయినా, ఒకవేళ నువ్వు మరల వెళ్ళి భూమి మీద సేవ చేయి అని ఒకవేళ అవకాశం ఇచ్చాడంటే ఆ పెట్టులోంచి అలా లేసొచ్చి వాళ్ళని మళ్ళీ గద్దించి వెళ్ళిపోతాను అంటాడు. అంత ఖండిస్తూ ఉంటాడు ఆయన. సో నిజంగా రోషం కలిగిన సేవ ఈ జబదయి కుమారుడని యాకోబు చేశాడండి. సేవకులైన శిష్యులైన మీరు ఇలాంటి సేవ చేసేటట్లుగా దేవుడు కృప కోసం కనిపెట్టి ప్రార్థించండి. యేసయ్య మనల్ని వాడుకునుగాక, ప్రియమైన శిష్యులుగా మారుదుముగాక, ఆయనతో ఉండడానికి ఇష్టపడదుముగాక. గుడ్. 3వ యాకోబు
థర్డ్ వన్. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. మార్కు 3:18. అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు. మూడవది అల్ఫై కుమారుడైన యాకోబు. ఓకే, మర్చిపోకూడదు మీరు. మొదటి యాకోబు ఎవరు? ఇస్సాకు రెబెకా కుమారుడైన యాకోబు. అతని పరిస్థితి ఏంటి? ఒకప్పుడు మోసగాడు, మారాడు. 2, జబదయి కుమారుడైన యాకోబు. అతని పరిస్థితి ఏమిటి అంటే ప్రియమైన శిష్యుడిగా మారి ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. సో మూడవది అల్ఫై కుమారుడైన యాకోబు. ఈ యాకోబు గురించి బైబిల్లో ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఇతడు కూడా ఒక శిష్యుడు. అల్ఫై కుమారుడైన యాకోబు అని రాస్తుంది. ఇతని తల్లి పేరు మరియా. చెప్పండి, ఇతని తల్లి పేరు మరియా. బైబిల్లో మరియా అనే పేరు కలిగిన వాళ్ళు 6 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు ఆ 6 గురించి చెప్తే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోద్ది. ఎప్పుడైనా గుర్తొస్తే, సందర్భం వస్తే ఆ 6 గురించి చెప్తాను. మన చర్చిలో కూడా చాలామంది మరియమ్మలు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చాలామంది ఉన్నారు. ఈ తల్లి పేరు కూడా మరియా, మంచి తల్లి. ఈ తల్లి యేసుక్రీస్తు ప్రభు సిలువకి అప్పగించబడుతున్న ఆ సమయంలో ఈ తల్లి ఉంది, సిలువ దగ్గర ఉంది. మరి ఈ తల్లి ఇంత ఆసక్తి చూపిస్తే తన కుమారుడైన ఈ అల్ఫై కుమారుడైన ఈ యాకోబులోనికి ఎంత ఉద్యమం వచ్చింది, ఎంత భారం వచ్చిందంటే ఇతనికి మరొక పేరు కూడా ఉంది. మరొక పేరు ఏమిటంటే లేవి అనే పేరు కూడా ఇతనికి ఉంది. ఇతడు ఎంత ఆసక్తిగా దేవుని పరిచర్య చేయగలిగాడు అంటే వాక్యం చదివిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మార్కు సువార్త 2 గమన వెళ్ళొచ్చు. ఈ సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి, ఓకే, గట్టిగా స్పష్టంగా చదువుదాం ఒకసారి ఆ మాట. అల్ఫై కుమారుడు, అక్కడి నుంచి చదవమ్మా. అల్ఫై కుమారుడైన లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించాను. ఓకే, ఇతనిలో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే యేసయ్యను వెంబడించిన శిష్యుడు ఇతడు. అల్ఫై కుమారుడైన యాకోబు, మరొక పేరు లేవి. నన్ను వెంబడించు, ఫాలో మీ అంటే వెంబడించడానికి ఇష్టపడ్డాడు ఈ శిష్యుడు. మనం కూడా వెంబడించే విషయంలో వెనక్కి వెళ్ళకూడదండి. వెంబడించడం అంటే ప్రభువులోకి ఒకసారి వచ్చిన తర్వాత మరలా వెనక్కి అడుగులు ఎప్పుడు మన జీవితాల్లో వేయకూడదు. ప్రభు అది చెప్పాడు కదా, నా గట్టి మీద చేయి పెట్టి వెనక్కి తట్టు చూసేవాడు నా రాజ్యానికి. ఈ శిష్యుడు వెంబడించడంలో ఎంత ఆసక్తిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు మరియమ్మ కుమారుల్లోనికి ఆ ఉద్యమం రావటానికి ఆ తల్లి సిలువ దగ్గరికి కూడా వచ్చింది. ఆ తల్లి ఈ కుమారుడు కూడా వెంబడించడానికి ఎంత ఆసక్తి చూపించాడు. ఇతడు కూడా ప్రభు కోసం హతసాక్షి, రాళ్లతో కొట్టబడి రంపాలతో కోయబడి చివరికి హతసాక్షిగా మారిపోయాడు. అంత బలమైన సేవ చేశాడు ప్రభువుని వెంబడించడం కొరకు. మనం ఎలా వెంబడించాలో తెలుసా? బైబిల్ చదువుదాం. లూకా సువార్త 9:23. లూక్ చాప్టర్ 9:23. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకుని ప్రతిరోజు సిలువను ఎత్తుకోవాలి. నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలి తెలుసా? తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము సిలువను ఎత్తుకుని వెంబడించాలి. తన ప్రాణంతో కూడా ద్వేషించుకుని వెంబడించమని మరొక చోట చెప్పినాడు. ఇక్కడ ఈ సందర్భం ప్రభు గుర్తు చేస్తే ఏమన్నాడంటే వెంబడించే వాళ్ళు తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. సిలువ అంటే అడ్డకొయ్య నిలువుకొయ్య కాదు. సిలువ అంటే శ్రమలకి గుర్తు. సిలువ అంటే రక్తానికి గుర్తు.
పాపంతో పోరాడినప్పుడు రక్తం కారునంతగా పోరాడండి అన్నాడు. సిలువ శ్రమలు భరించారు. నిజంగా ఈ యాకోబు ప్రభువుని వెంబడించే విషయంలో ఎంత ఆసక్తి. మనలో కూడా ఈ ఉజ్జీవం, ఈ వైరాగ్యం యేసునాథుడు అనుగ్రహించునుగాక. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సిలువ అంటే ఒక విషయం గుర్తు చేయాలనుకున్నాను. సిలువ అంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఒక సహోదరుడు యేసు ప్రభు సిలువ మోసాడు కదా, మనల్ని కూడా సిలువ మోయమన్నాడు కదా, తన సిలువను ఎత్తుకుని వెంబడించమన్నాడు కదా అని ఆలోచించి నేను కూడా సిలువ మోయాలి అని అనుకుని ఏం చేశాడంటే ఒక వడ్ర మెస్ దగ్గరికి వెళ్ళి ఒక సిలువను ఒకటి తయారు చేయించుకుని ఆ సిలువను ఇంటికి తీసుకొచ్చి ప్రతిరోజు భుజాలను ఎత్తుకుని మోసుకుంటా మందిరానికి వెళతా ఉన్నాడంట. ఆదివారం వస్తాడు మందిరానికి, అందరిలాగే వస్తున్నాడు. వచ్చేటప్పుడు సిలువను మోసుకుని రమ్మన్నాడని ఆ సిలువ భుజాల మీద ఎత్తుకుని వస్తూ ఉన్నాడంట. అడుగుతున్నారంట అందరు, ఏంటి బాబు నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఏంటి విచిత్రంగా సిలువను ఎత్తుకు, ఆ ప్రభు చెప్పాడయ్యా సిలువను ఎత్తుకుని రమ్మన్నాడని సిలువను ఎత్తుకుని వచ్చాను అని. సరే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇతను సిలువను ఎత్తుకున్న వచ్చినప్పుడు అతని మనసులోకి వచ్చిందంట, సిలువ బరువు అయిపోతుంది, ఇంత సిలువ ఎట్లా మోస్తాం, ఈ సిలువ ఎవరు మోస్తారు, చాలా ఈ కొయ్యి చాలా గట్టిగా ఉంది, బరువుగా ఉంది, భుజాలు ఇబ్బంది పడుతున్నాయి, నా వల్ల కాదు అని అనుకుని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సిలువను ఏం చేశాడంటే చిన్న సిలువ కింద మార్చుకున్నాడంట, చిన్న సిలువ కింద కోసేశాడంట. అవును కదా, ఈరోజు బైబిల్ మోయటానికి చాలామందికి ఇబ్బంది అయిపోయి పాకెట్లో పెట్టుకునే బైబిల్ కూడా వచ్చేసినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు అది కనబడుతుంది అసలు. జర్నీలో ఒకవేళ నువ్వు మోయటానికి జర్నీలు ఈజీగా ఉంటుందని తీసుకెళ్ళినా నీ స్టడీ చేసుకోవడానికి నీ దగ్గర పెద్ద బైబిలే ఉండాలి. ఒక్కరు కూడా ఆమెను చెప్పలే. ఇంకా ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు బైబిల్ కూడా సెల్ ఫోన్నే, బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదు, ఫోన్లోనే చూస్తున్నారు. ఈయన ఏం చేశాడంటే బైబిల్ బాగా ఈ యొక్క సిలువ పెద్దదైపోయిందని ఆ సిలువను చిన్నగా కోసేసుకుని ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇలా అంటే భుజం మీదకి మీరు పప్పు ఇలా తిప్పుతారు కదా, ఏమంటారు, అంత ఈజీ వచ్చేసింది మాట, ఇట్లా స్కేల్ అంతా అయిపోయింది మాట. ఇలా పెట్టుకుని స్తోత్రం చెల్లింతోను అని వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను వెళ్ళే దారిలో మందిరానికి వెళ్ళాలంటే ఓ చిన్న కాలువ దాటి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. అందరూ వెళుతున్నప్పుడు సిలువలు పట్టుకుని వస్తూ ఉన్నారన్నమాట. ఆ ఈస్టర్ పండగకి, గుడ్ ఫ్రైడేకి ఎలాగ మోసుకుని వస్తూ ఉంటారు కొంతమంది, అలాగ తీసుకుని వెళ్తూ ఉండుంటే అందరు వెళ్ళే దారిలో ఆ వంతెన అక్కడ ఆ కాలువ దాటానికి అలా సిలువ వేసుకున్నారు, వంతెన దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. మనోడు వచ్చాడు సిలువ వేద్దాం అన్నాడికి, అలా వేసినప్పటికీ నీటిలోకి వెళ్ళిపోయింది. నేనంటాను సిలువ నీకు బరువు అవ్వకూడదు. ఆమె చెప్పండి ఒకసారి. ఇంకా సిలువను సగం చేయకూడదు. ఈరోజు చాలామంది సిలువను మోయలేకపోతున్నారు. భక్తిని సగమే, ఆదివారం భక్తి అలా కాదు, వారు ఇంటింటా కూడుకున్నారంటండి. ఈ కూటాల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు సహవాసంలో బలపడతారని. సహవాసంలో బలపడితే చాలు, అదే మా ఆశ. దేవుని సన్నిధిలో చాలామంది కూటాలకి మా చర్చెస్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్న రెండన్న వాక్యం చెప్పాలి, కుదరదు. ఈ 40 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను. సన్నిధిలోనే మీ ఫస్ట్ సంఘం బలపడాలి. నేను ఆశపడుతున్నాను ప్రతిరోజు సిలువ ఎత్తుకుని ఆ బరువు మోసే బిడలను దేవుడి సంఘానికి అనుగ్రహించునుగాక. అల్ఫాయి కుమారులాగా వెంబడించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. చివరి మాట 4వ యాకోబు, చివరి వ్యక్తి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వాక్యం చదివితే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు సీమోను, చాలు యాకోబు, యోసేపు, సీమోను, యోదా అని వారు ఇతని సహోదరులు కాదా. సో ఈ సందర్భాలు మనం చూస్తూ ఉంటుంటే 4వ వ్యక్తి యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. 4వ వ్యక్తి యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. మనం ప్రారంభంలో చదువుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభుకి 4 సహోదరులు ఉన్నారు. పేర్లు చెప్తారా? యాకోబు,
యోసేపు, సీమోను, యోదా. వీళ్ళ నలుగురు యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముళ్ళు, సహోదరులు. అందులో ఈ వ్యక్తి యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. ఇతని గురించిన ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే, ప్రారంభంలో నమ్మలేదు యేసు ప్రభుని, ఫస్ట్లో నమ్మలేదు యేసు ప్రభుని. మా అన్నయ్య కదా, మా అన్న దేవుడేంటి అనుకున్నట్టుగా అట్లాగా నమ్మలేదు. అందుకే ప్రభు చెప్పాడు, స్వజనుల మధ్యలో ప్రవక్త ఘనతను పొందడని చెప్పాడు. మొదట నమ్మలేదు, ఆ తర్వాత ఎలా నమ్మాడు తెలుసా? వినండి, 2 రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను. మొదట నమ్మలేదు, తర్వాత ఎలా నమ్మాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కనపడ్డాడంట. తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నప్పుడు కూడా తన తమ్ముడైన యాకోబు కూడా కనపడ్డాడంట. అంతే, నిజంగానే అప్పుడు నమ్మాడంటండి. దేవునికి స్తోత్రం. శిష్యులు కూడా అంతే కదా. ఇప్పుడు తోమ ఉన్నాడు, నమ్మడా? కోడానే తిరిగాడు, కోడానే ఉన్నామని నేను నమ్మను అన్నాడు. చేతులు గాయాల్లో నా చేయి పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. వెంటనే యేసయ్య తన గాయాలు చూపిస్తే ప్రభువా దేవా అని పశ్చాత్తాపడి దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. ఈ యాకోబు కూడా అంతే, ఫస్ట్లో నమ్మలేదు, తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత నమ్మాడు. ఫస్ట్లో నమ్మలేదు అనడానికి రుజువు ఏంటి? చదువుదాం. యోహాను సువార్త లేఖనాల్లో మీరు చూస్తే 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. 7:5 జాన్ చాప్టర్. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు. ఆయన సహోదరులు అంటే ఎవరు? వీళ్ళే, యాకోబు, యోసేపు, యోదా, సీమోన్. నమ్మలేదు. ఇప్పుడు ఎట్లా నమ్మగలిగాడు యాకోబు అంటే, 1 కొరింథీ చాప్టర్ 15:7 15వ అధ్యాయం 7వ వాక్యం. 1 కొరింథీ 15:7. తర్వాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తులందరికీ కనబడ్డాడు. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? అందరికీ కనబడ్డాడు. యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యేకంగా అక్కడ 500 మందికి ఒక్కసారే కనబడ్డాడు, 12 మందికి కనబడ్డాడు, 40 రోజులు తను కనపరిచాడు అన్నీ చెప్పి యాకోబు పేరు మెన్షన్ చేస్తున్నాడు పౌలు గారు. అప్పుడు నమ్మాడంట. నమ్మిన తర్వాత ఏమైందో తెలుసండి? యెరూషలేము నగరంలో సంఘానికి ఒక అధ్యక్షుడిగా మారిపోయాడు. పౌలు పరిచర్యలో ఈ యాకోబు ఎలా ఉపయోగపడ్డాడంటే, చాలా దేవుని పనిలో అద్భుతంగా ఉపయోగపడ్డాడు. ఆ మాట పౌలు గారి మాటలో చెప్పాడు. చూడండి, మీకు చదివిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు చదువుదాం. గలతీయుల చాప్టర్ 1 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వాళ్ళని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినములు 15 రోజులు యెరూషలేములోనే ఉండిపోయాడు. అతనిని తప్ప అపోస్తులు మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూసి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. యాకోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఆ గలతీ పత్రిక మీరు తర్వాత చదివితే సున్నతి విషయంలో కూడా ఒక సభ పెట్టారు. ఆ విషయంలో కూడా ఇతడు పరిష్కారం చేయటానికి పౌలుతో కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు సహోదరుడు ఆ యెరూషలేము నగరంలో ఉన్న సంఘంలో ఒక అధ్యక్ష పదవి బాధ్యత వహిస్తూ వచ్చాడు. మీరు ఇంకా యాకోబు గురించి చెప్పుకోవాలంటే ఒక పత్రిక రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారు అనుకున్నారు? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, తమ్ముడే రాశాడు. యేసుక్రీస్తు తమ్ముళ్ళు 4 2 తమ్ముళ్ళు. ఒక ఆయన యోదా పత్రిక రాశాడు, ఇంకొక ఆయన యాకోబు పత్రిక రాశాడు.
సో దేవుడు వారిని ఏ విధంగా వాడుకున్నారు చూడండి. దేవుని మహాకృప, నిజంగా ఒక పత్రిక రాయడానికి శ్రేష్టమైన కృపను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని కృపలో సాగిపోయే కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించునుగాక. ఒక చిన్న సందర్భం చెప్పేసి ప్రార్థన చేస్తాను. కొన్ని చోట్ల కొన్ని కప్పలు ఉన్నాయంట, అక్కడే ఉన్నాయంట కప్పలు. ఒక కప్ప పైకి జస్ట్ ఆ స్తంభం పట్టుకుని పైకి అలాగే ఎగురుతుందంట, అలా ఎక్కుతూ ఉందంట పైకి. కింద ఉన్న కప్పలు అంటున్నాయంట, పడిపోతావు, ఎక్కొద్దు, దిగు అని కింద నుంచి అరుస్తూ ఉన్నాయంట. కప్ప లాంగ్వేజ్లో కప్ప ఎట్టా అరుస్తుంది సార్, బెక్ అని ఆ లాంగ్వేజ్లో అరుస్తున్నాయంట. అరుస్తున్నా సరే, ఎంత అరిసినా పడిపోతావు అని చెప్పినా సరే ఎవరి మాట వింటలేదంట. ఎక్కాలనే కాన్సెప్ట్ దానికి ఉంది కనుక అలా చెట్టు కొమ్మ అలాగా స్తంభాన్ని పెట్టుకుని అలా చెట్టు కొమ్మ ఎక్కేసిందంట. ఈ లోపల యజమానుడు వచ్చాడంట, కప్పను అడిగాడంట, కింద నుంచి అడుగుతున్న ఎక్కొద్దనే సరే నువ్వు ఎందుకు ఎక్కావంటే ఆ కప్ప చెప్తుందంట, ఎవరు ఎన్నన్నా సరే నేను ఎక్కాలనే కాన్సెప్ట్ ఉన్నాను కాబట్టి ఎవరి మాట విన్నాం, అందుకే పైకి ఎక్కగలిగాను. పడిపోతానని అన్నా సరే నేను పైకి ఎక్కగలిగాను. మన జీవితాల్లో కూడా దేవుడు నమ్మేసుకున్నావా, ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోతున్నావా, భక్తి చేస్తున్నావా, ఇంకేముంది అయిపోద్ది, వద్దు అంత భక్తి చేయకూడదు అని కొన్నిసార్లు మనల్ని భక్తిలోంచి కృంగదీయాలని అనేకులు మాటలు ఉంటాయి. నీ గుండెల్లో జీలుంటే, పట్టుదల ఉంటే, ఇదిగో యేసుక్రీస్తు తమ్ముడిని వాడుకున్నట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. జబదయి కుమారుడైన యాకోబుని వాడుకున్నట్లుగా నిన్ను కూడా వాడుకుంటాడు. అల్ఫాయి కుమారుడైన యాకోబుని వాడుకున్నట్లు నిన్ను కూడా వాడుకున్నాడు. నీ హృదయంలో ఆ ఆశ ఉంటే సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలి, సువార్త చెప్పాలి, పరిచర్య చేయాలి, ఒక్కరికి నేను ఉపయోగపడాలి, సంఘానికి నేను పనికొచ్చే పాత్రగా మారాలి. బైబిల్లో మీరు చదివితే స్తంభాలుగా ఎంచబడిన 3 పేర్లు చెప్పాడు, అందులో యాకోబు పేరు కూడా ఉంది. సంఘానికి స్తంభాలుగా ఎంచబడ్డారంట వాడు. చర్చి కట్టాలంటే 12 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు నిలబడితేనే కదా పైన షెడ్ ఉండేది. సంఘంలో కూడా నీవు స్తంభాలుగా ఎంచబడిన యాకోబు వంటి ఓ శ్రేష్టమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని పత్రికగా మీరు వాడబడుదురుగాక. దేవుని కొరకు సాక్షులుగా మారుదురుగాక. నేను ముగిస్తున్నాను. ఈరోజు బైబిల్లో ఉన్న యాకోబులు 4 గురించి ప్రభు మనతో చెప్పాడు. చెప్పండి. ఫస్ట్ వన్, ఇస్సాకు రిబ్కా కుమారుడైన యాకోబు. అతడు మోసగాడు, మారి ఇశ్రాయేలుగా మారాడు. 2, జబదయి కుమారుడైన యాకోబు. అతడు దేవునికి ప్రియమైన శిష్యుడు, అతడు సాక్షి అయిపోయాడు. 3వది, అల్ఫయి కుమారుడైన యాకోబు. ఇతడు తన జీవితాన్ని గురించి మనతో ప్రభు చెప్పాడు, వెంబడించాడు చక్కగా దేవుణ్ణి. సో 4వది, యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు. ఇతడు ఒక పత్రిక రాశాడు, యెరూషలేము సంఘంలో ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు. దేవుడు వాళ్ళని అలా వాడుకున్నాడు. మనల్ని కూడా ఆయన చేతులు ఒక పాత్రలుగా వాడుకుని ప్రభువుకి యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన యోధ అన్నట్లుగా మనల్ని ప్రభు స్థిరపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదామా? చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు చాపి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, 4 యాకోబుల గురించిన సమాచారాన్ని నీ దైవజనుడు ముఖ కాంతిలోంచి నాతో మాట్లాడావు. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి ప్రభుతో. ఎంతసేపు దేవుడు చెప్తే నువ్వు విన్నావు కదా. ఇప్పుడు నీ డిసిషన్, నీ నిర్ణయం ప్రభుకు చెప్పు. మౌనంగా మాత్రం ఎవ్వరు ఉండొద్దు. నీ నోరు బాగుగా తెరిస్తే దేవుడు నిన్ను నింపుతాడు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు యాకోబుల గురించి మాతో మాట్లాడారయ్యా. 4 నీ ముందు పెట్టాడు దేవుడు, ఎంతో వివరంగా చెప్పాడు దేవుడు. నువ్వు ఏ టైప్లో ఉండాలనుకుంటున్నావు, ఎవరిలా ఉండాలనుకుంటున్నావు, నీ నిర్ణయం, చాయిస్ నీదే. బలవంతంగా అయితే వద్దు. ప్రభువా,
మారిన యాకోబులాగా నేను ఉంటానయ్యా. మోసగాళ్ళలాగా నేను ఉండను. ఎవరిని మోసం చేసినా నేను మోసపోవాలి తండ్రి, నాకు అర్థమైంది. ప్రార్థన చేసుకోండి. తండ్రులారా, తల్లులారా, స్త్రీలారా, యవనస్తులారా, ఎవరిని మోసం చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం ప్రతిదీ కల్తీ అయిపోయింది, డూప్లికేట్ వచ్చేసింది. భక్తి డూప్లికేట్ అవ్వకూడదు. ప్రభువా, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయకూడదు. మారిపోయిన యాకోబులా ఉండాలయ్యా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్వరమెత్తి అడగండి, మౌనంగా ఉండొద్దు. అలాగునే దేవుడు మనతో ఇచ్చిన మాటలు. స్తోత్రం, 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 స్తోత్రం. జబదయి కుమారుడైన యాకోబు, అతడు ప్రియమైన శిష్యుడు. నువ్వు దేవునికి ఇష్టమైన కుమార్తెగా మారిపోవాలి. అల్ఫయి కుమారుడని యాకోబు వెంబడించాడు. అతడు క్రీస్తు సహోదరుడని యాకోబు. అతడు ఒక పత్రికని రాశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. సమర్పించుకో, తీర్మానం చేసుకో, ఉచ్చివంగా చప్పట్లు, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. ఒక్కొక్కరి నోట స్తుతి వినబడాలి, ఒక్కొక్కరి హృదయం తెరవబడాలి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అవునయ్యా, యేసయ్యా. మారు మనసు పొందుతాను, బాప్తిసం తీసుకుంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నీ కాడి మోస్తాను. దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాను. హల్లెలూయా, యేసయ్యా. మారిన యాకోబులా ఉంటానయ్యా, యేసయ్యా. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.
ఈ రాత్రి విన్న వాక్యం నూరంతలుగా హృదయంలో ఫలించినట్లు స్తోత్రం చెల్లిదాం. రేపు